బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. సదరు ఈవెంట్ లో మాట్లాడిన శివాజీ మహిళలు పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, శారీలోనే అందం ఉంటుందని అన్నారు. హీరోయిన్లు తాము ఇష్టం వచ్చినట్టు దుస్తులు వేసుకుంటే అపఖ్యాతి పాలవుతారని, మిస్ యూనివర్స్ టైటిల్ సారీ ధరించిన వారే గెలుచుకున్నారని పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలా మంది నెటిజన్లు శివాజీని తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై చిన్మయి ఎప్పటిలాగే ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడిన పదాలు వాడటాన్ని ఆమె తప్పుబట్టారు. మీకు అంతగా భారతీయ సంస్కృతి మీద ప్రేముంటే మీరు కూడా దోతీలు కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టలు పెట్టుకుని తిరగండి అంటూ స్పందించింది. షూటింగ్ సెట్స్ లో మహిళలను ఇలాగైనా గౌరవించేది అంటూ ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. సదరు ఈవెంట్ లో మాట్లాడిన శివాజీ మహిళలు పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, శారీలోనే అందం ఉంటుందని అన్నారు. హీరోయిన్లు తాము ఇష్టం వచ్చినట్లు దుస్తులు వేసుకుంటే అపఖ్యాతి పాలవుతారని, మిస్ యూనివర్స్ టైటిల్ శారీ ధరించిన వారి గెలుచుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలా మంది నెటిజన్లు శివాజీని తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై చిన్మయి ఎప్పట్లాగే ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడిన పదాలు వాడటాన్ని ఆమె తప్పుబట్టారు. మీకు అంతగా భారతీయ సంస్కృతి మీద ప్రేముంటే మీరు కూడా దోతీలు కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టలు పెట్టుకుని తిరగండి అంటూ స్పందించింది. షూటింగ్ సెట్స్ లో మహిళలను ఇలాగైనా గౌరవించేది అంటూ ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.